లేదా ఐటీ ఇవన్నీ నేను చదువుకుంటానండి. ఏదో అక్కడ ఉన్నాడు కదండి ఆ వేద పండితుడు, ఆయన వేదం నేర్చుకున్నాడు, వాళ్ళ పిల్లల్ని నేర్పిస్తాడు, వాళ్ళ మనవలకు నేర్పిస్తాడు. దే ఆర్ కండెమ్ టు లెర్న్ వేద, నాకు మాత్రం దీంతో పరిచయం లేదు అనే ఒక ధీమాతో మన సమాజంలో మనందరం కూడా వ్యవహరిస్తున్నాం. దయచేసి మన్నించండి, ఈ విధమైన ఆలోచనని మనం స్వస్తి పలకాలి. ఇవాళ చక్కగా కొన్ని ప్రాంతాల్లో వేద విద్యతో పాటు లౌకిక విద్యకి రకమైన ఈ ఆమ్రేడితాన్ని కొన్ని పాఠశాలలు అవలంబిస్తున్నాయి. ఆ మోడల్ని మనం జాగ్రత్తగా చూడగలిగి ఆ మోడల్ని కనుక మనం మాకు కావాలి అని మనం డిమాండ్ వ్యక్తపరిస్తే తెలంగాణలో ఆంధ్రాలో ఒక 6-7 పాఠశాలలు తయారైతే మన పిల్లలందరికీ కూడా అక్కడ తీసుకెళ్ళి ఈ విషయాలన్నీ మనం చెప్పచ్చు. అది పెద్ద కష్టసాధ్యమైన పని కాదు, కానీ నిర్ణయం చేయవలసింది మనం ఎంతసేపు ఈ లౌకిక విద్య ఇదే మనకి కడుపు నింపుతుంది అనే ఆలోచన చేస్తుంటే వీళ్ళందరూ ఐఐటీలకు వెళ్తారు, లేదా ఇంకో ఎక్కడికో వెళ్తున్నారు. తర్వాత జీవితంలో ఎదురవుతున్న సమస్యల ముందు వీళ్ళందరూ పెద్ద సున్నాల కింద మారుతున్నారు. వాళ్ళ భార్యతో ఎలా వ్యవహరించాలో తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులను ఎలా చూడాలో తెలియటం లేదు, అత్తమామల్ని ఎలా గౌరవించాలో తెలియటం లేదు, బంధువులతో ఎలా కలిసి జీవనం గడపాలో అర్థం కావటం లేదు. మనం చూస్తున్నాం. ఇవన్నీ మనం కేస్ స్టడీస్ అడిగితే మనకి కొన్ని వందల కేస్ స్టడీస్ వస్తాయి. ఎన్ని బ్రాహ్మణ కుటుంబాల్లో ఇవాళ విడాకుల పర్వాలు వస్తున్నాయి, విడాకులకి ఎవరు కారణం, ఎవరు దీనికి నేపథ్యం వహిస్తున్నారు, ఇవన్నీ మనం మాట్లాడుకోవచ్చు కావాలంటే. కాబట్టి ఆధునిక విద్య యొక్క ఆవశ్యకత ఎంత, మన శాస్త్రీయ విద్య వైదిక విద్య దాని యొక్క ఆవశ్యకత ఏమిటి, ఈ రెండింటిని కూడా చక్కగా మిళితం చేసి విద్యార్థులకు అందించచ్చా, విద్యార్థినులకి అందించచ్చా, ఆ విద్యా ప్రమాణాలున్న విద్యాలయాల్ని మనం అడగచ్చా, దాని గురించి మనం ఏమైనా ఇవాళ తీర్మానం చేయొచ్చా. మనం తీర్మానం చేసిన తదుపరి కొంతమంది కూర్చుని దానికి ప్రణాళిక తయారు చేసి 2026లో ఎంతమంది పిల్లలు వస్తారు, 27లో ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, 28లో ఎంతమంది వస్తారు పిల్లలని ఒక ప్రణాళిక తయారు చేసుకుని మనకి ఇన్ని పాఠశాలలు అవసరమవుతాయని చెప్తే తప్పకుండా అలాంటి పాఠశాలలు రావడానికి మనం కృషి చేయొచ్చు. మీకెవరికైనా అనుమానం ఉంటే ఈ మోడల్ గురించి దయచేసి విద్యారణ్య వేద పాఠశాల ఉన్నది, ఒకసారి వెళ్ళి దయచేసి చూడండి. కొంత మనం వారికి సహాయం ఇంకా చేయగలిగితే ఆ మోడలు ఇంకా పర్ఫెక్ట్గా దాన్ని చేయొచ్చు.